మా మదర్ నాతో ఎప్పుడు చెప్తా ఉంటారు, వెన్ యువర్ అ బేబీ, జస్ట్ డేస్ బేబీ ఉన్నప్పుడు మాకు ఎంత కష్టం ఉండిందంటే, ఎంత ఆకలి ఉన్నది అంటే, ఆ మాటలని వింటూ ఉన్నప్పుడు నువ్వు నా ఒడిలో ఉండేదాన్ని, నేను కాచిన కన్నీరు నీ చిన్న బట్టలు చిన్న వేస్తారు కదా జుబ్బా, అదంతా తడిచిపోయేది. ఆ చంటి బిడ్డ పైన నేను ఏడుస్తూ ఉండేదాన్ని, నీ పైన అలా ఎత్తుకొని ఏడ్చేదాన్ని. అంత భయంకరమైన మాటల్లోంచి మేము వచ్చాం నాన్న, దేవుడు మనల్ని అలా తీసుకొని వచ్చాడు అని చెప్తూ ఒక సంఘటన చెప్పారండి. వెన్ షీ వాజ్ ప్రెగ్నెంట్ విత్ మీ, నేను కడుపులో ఉన్న సమయంలో అంటూ ఉంటారు కదా, చాలా క్రేవింగ్స్ ఉంటాయి, తినాలి అనిపిస్తుంది అని చెప్పి. అన్నీ ఉన్న వాళ్ళకే ఏదో ఒకటి ఇంకా అది తినాలి ఇది తినాలి అనిపిస్తుంది. అలాంటిది బేసిక్గా అన్నం కూడా తినలేనంతగా అంత ఖాళీ చేతులతో వాళ్ళు అయిపోయిన సమయంలో మమ్మీ వాజ్ ప్రేయింగ్ అంట, నాకు ఆకలేస్తుంది ప్రభువా, నా బిడ్డకి నాకు ఏదైనా దయచేయి అని చెప్పి అంత హీనమైన స్థితిలోకి, అన్నీ ఉన్నవారే అన్నీ కోల్పోయిన స్థితిలోకి వచ్చేసినప్పుడు ఎవరో పిలిచి వారి గడప మీదకి కనీసం పిలవకుండా సరిగ్గా వారి లెఫ్ట్ ఓవర్స్ అంటే ఇక్కడ అంటే లెఫ్ట్ ఓవర్స్ ఇస్ అ స్మాల్ వర్డ్, కానీ ఇండియాలో ఎలా అంటే ఎవరో తిన్న ఎంగిలి అంటుంటారు కదండి, అటువంటిది ఒక ప్లేట్లో వేసి ఇస్తే కూర్చొని ఏడుస్తూ నేను తిన్నాను నాన్న, అటువంటి దాంట్లోంచి మనం వచ్చాము. అందుకే మర్చిపోకూడదు దేవుని మేలు అన్నప్పుడు ఈ యొక్క వాక్యం నాకు గుర్తొస్తూ ఉంటుందండి. 103వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్న మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆ రోజు అలా ఉన్నవారము. తర్వాత నా స్కూలింగ్, పుట్టినప్పటి నుంచి కష్టంలో ఉన్న నేను స్కూల్లో జాయిన్ చేయడానికి కూడా కాషన్ డిపాజిట్కి కూడా డబ్బులు, కాషన్ డిపాజిట్ అంటే తెలుసు కదండి, అది ఒక 500 ఆర్ సంథింగ్ అది పే చేయవలసిన పరిస్థితిలో మరి దాన్ని కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చి అటువంటి దాంట్లో నన్ను స్కూల్లో జాయిన్ చేశారండి. జాయిన్ చేసిన దగ్గర నుంచి ఎలాగో చదువుకుంటున్నాను, స్లోగా దేవుడు చర్చ్ ప్రారంభించారు, స్లోగా దేవుడు తల్లిదండ్రులు దీవించడం మొదలుపెట్టాడు. అలాగా 8th 9th ఆ టైంకి వచ్చేసరికి ఇంకా తెలుసు కదండి, సేవకుల పిల్లలు అనగానే ఒకలాంటి ప్రెషర్ ఉంటుంది, నువ్వు కూడా ఇదే చేయాలి, నువ్వు కూడా అదే చేయాలని చెప్పి. బట్ ఐ ఫెల్ట్ లైక్ నేను చేయను, ఎందుకంటే నా తల్లిదండ్రులు సేవకు ఒప్పుకోవడం వల్లే కదా. సేవ కోసమే నా మదర్ తన చదువును వదిలేసుకుంది, సేవ కోసమే మా ఫాదర్ అన్నీ వదిలేసుకున్నారు. నేనెందుకు చేయాలి, నేను చక్కగా చదువుకుంటాను అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో నిజంగా అండి ఒక ఆపర్చునిటీ ఎలా అంటే, ఐ యూస్ టు సింగ్ ఇన్ చర్చ్లో పాడుతూ ఉండేదాన్ని. పాస్టర్ కూతురు కదా, తప్పకుండా పాడాలని ఆంటీలు అందరూ కూడా ప్రెషరైజ్ చేయడం ఇదంతా ఉండేది. అదంతా పక్కన పెడితే పాడుతూ ఉండేదాన్ని. కానీ నాకు అంతగా ఇంట్రెస్ట్ ఎక్కడిది అంటే, ఎందుకు నేను ఇది చేయాలి అనే ప్రశ్న నాలో ఉండిపోయేది. దీనివల్ల ఇట్ విల్ ఓన్లీ లీడ్ మీ టు